పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆయన లీడ్ రోల్లో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమాకు వేరే లెవెల్లో హైప్ క్రియేట్ అయింది. కేవలం ఒక్క పాటతోనే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి మొదట ఓ పాట రిలీజ్ అయింది. ఇది సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. అలా తొలి పాటతో ఓజీ ప్రమోషన్ షురూ అయ్యాయనే చెప్పుకోవాలి. ఈ పాటకు ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం నుండి వరుసగా ప్రమోషన్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అందుకే రెండో పాటను కూడా త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మొదటి పాట రిలీజ్ విషయంలో మేకర్స్ తొలి నుంచి ఓ పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్లారు. ఈ పాట రిలీజ్ చేస్తున్నామని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొంత మేరకు సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేశారు. డైరెక్టర్ తో పాటు లీక్ అయ్యిందని చేసిన ఫ్రాంక్ కాల్ ఇందులోనే భాగమే. అలా పవర్ స్టార్ ఫ్యాన్స్ మూడ్ ను హరిహర వీరమల్లు రిజల్ట్ నుంచి బయటకు పడేశారు. ఈ విధంగా పాటపై ఫుల్ బజ్ క్రియేట్ చేశారు. మొదటి నుంచి అంచనాలు ఉన్నట్లే తమన్ ఈ పాటను గ్రాండ్ గా డిజైన్ చేశారు. మ్యూజిక్ పాట లిరికల్స్ బీజిఎం తో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు. ఒక్క పాటతో సోషల్ మీడియాను షేక్ చేశారు. తమన్ అందించిన మ్యూజిక్ వేరే లెవెల్ ఉందంటూ ఫ్యాన్స్ సైతం మెచ్చుకున్నారు. ఈ పాట ఓసి హై లెవెల్ బజ్ క్రియేట్ అయింది. సోషల్ మీడియాలో పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా వేరే లెవెల్లో ఉంది. 24 గంటల్లోనే ఈ పాటకు 6.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో ఇది టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా ట్రైలర్ కూడా నిన్నే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కు ధీటుగా ఈ ఓజీ పాట ట్రెండింగ్ లో ఉంది. ఇది చూసిన నెటిజన్స్ ఎంత ఒక్క పాటతో ఇంత హైప్ వస్తుందా అని షాక్ అవుతున్నారు. ఇక ఆ పాట థియేటర్స్ లో రచ్చరచ్చ చేస్తుందని ఇప్పటికే ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. కాగా సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ముంబై బ్యాక్ గ్రౌండ్ లో ఓ గ్యాంగ్స్టర్ జీవితాన్ని ఆధారంగా ఈ ఓజీ మూవీ రూపుదిద్దుకుంటుంది. పవన్ కళ్యాణ్ ను మునుపెన్నడూ చూడని ఒక కొత్త లుక్ లో శక్తివంతమైన గ్యాంగ్స్టర్ పాత్రలో చూపించబోతున్నారని తెలుస్తుంది. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన విలన్ గా కనిపించనున్నారు. అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం 200 కోట్లతో రెడీ అవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.